ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహం వద్ద వర్ధంతి సందర్భంగా విద్యార్థులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1897 ఒక భారతీయ సామాజిక సంస్కర్త, ఉపాధ్యాయురాలు మరియు మహిళా హక్కుల కార్యకర్త. ఆమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ మరియు మహిళల విద్య మరియు సాధికారత కోసం పోరాడారు. ఆమె చేసిన ప్రధాన కృషి మహిళా విద్య. సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి 1848లో భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించారు. ఆమె బాల్య వివాహాలు, సతీ సహితం సామాజిక అన్యాయాలను ఎదిరించింది. మహిళా హక్కులు. సావిత్రిబాయి పూలే మహిళల హక్కులను కోరారు. వారిలో ఆస్తి హక్కులు మరియు విద్యా హక్కుల కొరకు పోరాడిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే అని వారు ఆమెను గుర్తు చేసుకున్నారు. మొదటి పాఠశాలను ప్రారంభించినప్పటి నుండి ఆమె పైన అనేకంగా అవహేళనలు, అవమానాలు చేసినా కానీ ఎప్పుడు కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతూ ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచింది. దేశంలో మహిళలు అగ్రస్థానాన ఉన్నారు అంటే కారణం సావిత్రిబాయి పూలే చూపినటువంటి మార్గమే ప్రధాన కారణం. ఆమె సంచిలో 2 జతల బట్టలు తీసుకువెళ్లేది. విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి వెళ్లే సమయంలో ఆమె పైన అగ్రకులాల వారు టమాటాలతో, కోడిగుడ్లతోని దాడి చేసినా కానీ ఆమె ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు సాగి నేటి ప్రపంచానికి ఆదర్శ మహిళగా నిలిచింది. సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ముందుకు వెళ్తూ గొప్ప స్థాయికి చేరుకొని అందరూ చదువుకొని ఉంటే ఆమెకి మనమందరం నిజమైన నివాళులు అర్పించినట్టే అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈరోజు శాతవాహన ఎస్ఎఫ్ఐ యూనిట్ కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి ఇక్కడ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. దేశంలో ఈరోజు సావిత్రిబాయి పూలే గారు చేసిన త్యాగాలు ఈరోజు భారతదేశానికే గొప్ప స్థాయిలో ఈరోజు మహిళలు చదువుకుంటూ వాళ్ళు అనేక రంగాలలో ఉంటున్నటువంటి కారణం ఈరోజు సావిత్రిబాయి పూలే ఆమె చేసినటువంటి త్యాగమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు. ఆమె జీవితంని ఒక్కసారి తిరిగేస్తే జీవితం మొత్తం అవమానాలు, అనేక అవమానాలతోని ఆమె జీవితం కనబడుతుంది. కానీ ఎన్ని అవమానాలు ఎదురైనా ఈ దేశంలో మహిళలు చదువులో ఉండాలి, ఈ మహిళలు గొప్ప స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతోనే సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఆమె అడుగుజాడలు ముందు వేసింది. ఆమెని భుజం తట్టి ముందు నడిపించినటువంటి జ్యోతిబా పూలే గారు కూడా వారి భర్త ఆయనే అనేకంగా ఆమెకు సపోర్ట్ చేసిండు. ఈరోజు మహిళలకు చదువు ఉండాలి. అనేకంగా ఆనాటి కాలంలో మహిళలపైన వితంతు వివాహాలను ఈరోజు ఒక మహిళ తన భర్త చనిపోయిందంటే తను పెళ్లి చేసుకోదని రిస్ట్రిక్షన్స్ ఆ కాలంలో అనేకంగా పురాణాల్లో ఉండేవి, దాన్ని ఫాలో అయ్యేవారు. దాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు వితంతు అయిన వారికి కూడా మనలో పెళ్లి చేసుకునే అవకాశం కోసం వాళ్ళు పోరాడడం జరిగింది. దేశంలో ఈరోజు భారతదేశం గర్వించదగిన ప్రదేశంలో ఉందంటే కారణం ఈరోజు అనేక మంది ఆర్థికంగా, రాజకీయంగా ప్రతి రంగాలలో మహిళలు ఉన్నారంటే కారణం ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.